ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని అయితే ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి చూడండి, మనకు గత సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని మనకు బహుమతిగా ఇచ్చాడు దేవుడు. అందును బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి, మహింపరచాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, చాలామంది ఈ సమయం వరకు అయితే లేరు, ఈ సమయానికి ఈ భూమి మీద లేరు. చాలామంది ఐశ్వర్యవంతులు కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు కావచ్చు, ఇంకా డబ్బులు ఆస్తులు అంతస్తులు అన్నీ చాలా ఉన్నవాళ్ళు కావచ్చు, చాలామంది బలవంతులు ఇలా ఉన్నారు కదా. ఇలాంటి వారందరూ కూడా చాలామంది ఈ సమయాన్ని చూడలేక చనిపోయారు. కానీ దేవుడు ఆయన మహాకృపను బట్టి నీకు నాకు ఇంకా ఆయుష్ను పొడిగించి మరొక నూతన సంవత్సరాన్ని మనకు దయాకిరీటంగా బహుమానంగా ఇచ్చాడు. అందుని బట్టి ఎంతగానో మనము దేవుణ్ణి స్తుతించాలి, మహింపరచాలి. దేవుడిచ్చిన ఈ కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తూ మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. మీ జీవితంలో గత సంవత్సరంలో ఏ కార్యాలు అయితే జరగకుండా ఆగిపోయాయో అవన్నీ కూడా ఈ సంవత్సరంలో దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, నమ్మండి. ప్రైజ్ ది లార్డ్. రెండు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ కృపా కనికరాన్ని బట్టి మరొక నూతన సంవత్సరమును మాకు బహుమానంగా ఇచ్చారు, కృతజ్ఞతలు. మరొక నూతన దినాన్ని మాకు బహుమానంగా ఇచ్చారు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నిజమే, ఈ సమయాన్ని చూడక అనేకులు చనిపోయినప్పటికీ కూడా మీ ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని మరొక నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి మీరు కృపనిచ్చారు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో గత సంవత్సరంలో నా జీవితంలో ఈ కార్యం జరగలేదు, గత సంవత్సరంలో నా జీవితంలో ఈ పరిస్థితులు మారలేదు, గత సంవత్సరంలో నా జీవితంలో ఈ కార్యం జరగలేదని ఎంతమంది ఎన్ని రకాల పరిస్థితులను బట్టి బాధపడుచు కృంగుచున్నారు తండ్రి. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు అడుగుపెట్టి ఉండగా వారందరి జీవితాల్లో ఏలేమి కొదువులోనే వాటిని తొలగించి సమృద్ధిని దయచేసి వారి జీవితంలో ఏ కార్యాలు జరగాలని వారు ఆశపడుతున్నారో మీ చిత్తమైతే వాటిని జరిగించి వారినైనా ప్రభా నైనా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిండగా నూతనంగా వారి జీవితాన్ని ప్రారంభించడానికి, ఒకవేళ మీకు దూరమైన వారు ఉంటే తిరిగి మరలా మీ వద్దకు వచ్చి నూతన సంవత్సరంలో నేను మరింత ఎక్కువగా మిమ్మల్ని హత్తుకొని నూతనంగా మీతో కలిసి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఒకవేళ మిమ్మల్ని పూర్తిగా విడిచిపెట్టిన వారైతే తిరిగి మరలా మిమ్మల్ని హత్తుకోవాలి. భక్తిలో వెనకబడిన వారైతే తిరిగి మరలా మీ శక్తిని పొందుకొని మరలా మీతో సహవాసం చేయాలి. ఇంకా ఎవరు ఏ ఏ పరిస్థితుల్లో ఉంటున్నారో వారందరి జీవితంలో మీరు కార్యం చేయమని, గర్భఫలం లేదంటే గర్భఫలాన్ని దయచేయండి, ఉద్యోగాలు వ్యాపార ప్రయత్నాలు చేస్తుంటే వారి జీవితాల్లో ఈ సంవత్సరంలో సఫలతను దయచేయండి. ఇంకా ఎవరెవరు ఏ ప్రయత్నాల్లో ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యమును జరిగించి వీరందరి జీవితంలో నూతనంగా అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, తోడుండమని దయచూపుని కనికరించమని మరొకసారి మీరు ఇచ్చిన ఈ సంవత్సరాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.